రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఆయన బర్త్డే, ఇన్నేళ్ళ ఆయన సినీ ప్రస్థానంలో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. ఎంతో మందిని ఆయన జర్నీ చూసి ఇన్స్పైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీకి ఆయన ఇన్స్పిరేషన్తో చాలా మంది రావడం జరిగింది. మరి అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయన బర్త్డే సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఏం చెప్తారు సార్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి? చెప్పడానికి ఏముంటుంది, ఆయన మెగాస్టార్ అని మీరే చెప్పారు, అందరికీ మంచివాడని మీరే చెప్పారు. ఈ యూట్యూబ్లో చూసినా ఆయనది ఉంటుంది. ప్రపంచం అంతా ఆయన బర్త్డే ఒక పండగలాగా, రేపు పండగ వాతావరణమే. అంటే రేపు ఉదయం వాళ్ళ నైట్ నుంచి అభిమానులకి ప్రపంచం అంతా చిరంజీవి గారి పండగ వాతావరణంగా ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్త్ కానీ, ఫుడ్ కానీ, ఆరోగ్యం పరిస్థితి కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, ఎన్నో కార్యక్రమాలు, చారిటీ కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న కార్యక్రమాలు అద్భుతం, మహా అద్భుతం. ప్రజలకి సేవ చేయడంలో, సంపాదించిన దాంట్లో కొంత సేవ చేయడంలో చాలామందికి డబ్బు వస్తుంది, చాలామంది డబ్బు తీసుకుంటారు, ఆ డబ్బుని దోచుకుంటారు. కానీ ఆయనకి అలా కాదు. వచ్చిన డబ్బులో కొంత డబ్బుని ప్రజలకు, ఏ ప్రజలైతే నాకు ఇచ్చారో ఆ ప్రజలకి, అభిమానం అయితే ఎవరైతే అభిమానించారో ఆ అభిమానులకి కష్టం వస్తే ఆదుకోవాలి అనేదే బ్లడ్ బ్యాంక్. ఆ కష్టం వస్తే ఆదుకోవాలనేదే చారిటీలో ఎవరికైనా ఆకలేస్తే అన్నం పెట్టడం కానీ, ఇంకోటి కానీ ఎన్నో సో మెనీ కార్యక్రమాలు. ఆర్ హెల్త్ ప్రాబ్లం ఎవరు అడగని వాళ్ళే, అడగలేదు అన్నమాట తప్ప, అడిగితే 5 నిమిషాల్లో చెక్ రాసే వ్యక్తి ఎవరనంటే చిరంజీవి గారు. ఇది నేను ఆయన పొగట్లే, ఆయన బర్త్డే అని మీకు చెప్పట్లే. అలాంటి వ్యక్తి ఆయన ప్రస్థానం 2009లో రాజకీయ ప్రస్థానం చేద్దాం అనుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ప్రజలకి సేవ చేద్దాం, నన్ను ఇంత వాడిగా చేసిన ప్రజలు ఇంత పెద్ద మెగాస్టార్ హీరోగా చేశారు, ఇన్ని కోట్ల మంది అభిమానం నేను పొందగలిగాను కనుక ప్రజలకి నేను సేవ చేసుకుందాం, ప్రజలకి నేను దగ్గర అవుదాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో నన్ను ఇంతగా ప్రాణం పెట్టిన అభిమానులకి, ప్రజలకి నేను వాళ్ళకి దగ్గర అవుదాం అని ఒక ప్రయత్నం చేశాను. ప్రజారాజ్యం పార్టీలో ఆయన వెనకాతరే ఉండి, ఆయన దగ్గరే ఉండి, నమ్మించి వెన్నుపోటు పొడిచి ఒక కులానికి ఆపాదించారు. పుట్టటానికి కులం, పెరగటానికి కులం, మతం మారదు, కులం ఎప్పుడు మారదు. ఓసీ అంటే ఓసీయే ఉంటుంది. ఆ కులంలో పుట్టినంత మాత్రాన ఆ కులం ఓట్లే వేయాలని కాదు. అభిమానం ఉంది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, కమ్మ, రెడ్డి, రాజులు అందరూ కలిపితేనే అభిమానులు. అదే మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమాన సంఘంలో అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి తప్ప ఒక కులంలో పుట్టాడు అంతే. అయినా ఆ కులం ఆరాధ్య దైవంగా కొలుసుకోవడంలో ఆ కులం మనుషులు ఆరాధ్య దైవంగా కొలుసుకుంటారు. ఎస్, నేను ఆ కులవాణ్ణి కాబట్టి, నేను కాపు కులానికి చెందినవాడిని కాబట్టి నా హీరో పెద్దగా ఉండాలి, నా దాసనాంద్ర గారు పెద్దగా ఉండాలి, చిరంజీవి గారు పెద్దగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, చేగుండు రఘురామజోగి గారు అవ్వాలి, అలాగే ముద్రగారు పద్మనాభ గారు అవ్వాలి. నా కోరిక అది. నా కులం వ్యక్తి, అన్ని కులాలు సీఎం అవుతున్నారు కానీ నా కులం కోరిక. అంతేగాని ఆయన కులానికి ఆపాదించి అక్కడ కావాలనే దగ్గరుండి వెన్నుపోటు పోడ్చి ఆయనకు ఆ రోజు కొన్ని లక్షల ఓట్లు, అంటే 216, 217 సీట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఉన్న దాన్ని మొత్తం టోటల్గా ఏ విధంగా వెన్నుపోటు పొడవాలో పొడిచి 18 సీట్లకి పరిమితం చేస్తే, రాజకీయంలో ఈ వెన్నుపోటులు ఉంటాయా? ఈ రాజకీయాల్లో ఈ కుళ్ళు కుతంత్రాలు ఉంటాయా? ఈ కుతంత్రంలో, ఈ వెన్నుపోటుల్లో నేను ఉండలేను, నా ఇండస్ట్రీ నేను వస్తాను, మళ్ళా ప్రజలకి వేరే రూట్లో నేను సేవ చేసుకుంటా, ప్రజలకి నేరుగా నేను సేవ చేస్తా, ప్రజలతో నేను నేరుగా మమేకం అవుతా, నాకు పదవి అవసరం లే, నా దగ్గర ఉన్నదాన్ని నాకు కొంతగా నేను సహాయం చేస్తా అని చారిటీ కార్యక్రమాల ద్వారా ఇంకో రూపానికి ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ రాజకీయాలకి స్వస్తి పలికి, ఏ నటుడికి రాని గౌరవం ఆయనకు వచ్చింది. పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ రాజ్యసభ అడిగారు, ప్రతి పార్టీ ఆయన మినిస్టర్ చేస్తానన్న, స్టేట్ మినిస్టర్ అండ్ సెంట్రల్ మినిస్టర్ ఐజ్ రెడీ ఫర్
ఎంపీ, ఎమ్మెల్యే, మీకు ఏది కావాలి కోరుకోండి. పార్టీలో జాయిన్ అవ్వద్దు. మీకు హుందాతనంగా హోదాకి ఇస్తామన్నారు. మీరు హోదాకి ఇచ్చినా, హుందాతనంగా ఇచ్చినా, నాకు నేను ఒకరు ఇచ్చిన దానికి నాకు వద్దు. రాజకీయాలకి నేను స్వస్తి పలికాను. నాకు వద్దని సున్నితంగా రిజెక్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది చిరంజీవి గారు. సున్నితంగా. చాలామందికి తెలియదు. మీరు అనుకుంటారు ఒక పార్టీ వాళ్ళు చెప్పారా అని. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, అన్ని పార్టీలు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఒక పార్టీ అని కాదు, ప్రతి పార్టీ, చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పార్టీ, గవర్నమెంట్లో లేని పార్టీ, అన్ని పార్టీలు మీకు హుందాతనంగా హోదాకి ఒక పోస్ట్ ఇస్తాం, ఒక్క మినిస్టర్ ఇస్తాం, ప్రోటోకాల్ ఇస్తాం. అంటే నాకు ఇచ్చిన ప్రోటోకాల్ ఈరోజు నాకు ప్రజలు ప్రోటోకాల్ ఇచ్చారు. నాకు ఇచ్చిన ప్రోటోకాల్ ఈరోజు మొత్తం టోటల్గా ప్రజలు నాకు అండదండలుగా ఉన్నారు. ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళటానికైనా ప్రజలు నాకు తండోపతండాలుగా నాకు ఇచ్చిన ప్రోటోకాల్ చాలు. కనుక మీరు సొంతంగా నాకు ప్రోటోకాల్, సెక్యూరిటీ నాకు ఏమి ఇవ్వక్కర్లేదు. నా అభిమానులే నాకు సెక్యూరిటీ, నా అభిమానులే నాకు ప్రోటోకాల్. కనుక నేను ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఉంటా, సినిమా ఇండస్ట్రీ ప్రేమిస్తా, ప్రజలను ప్రేమిస్తా, ప్రజలతోనే మమేకం అవుతా. ఈ చారిటబుల్ కార్యక్రమాలు, సినిమాలు నేను చూసుకుంటా. నేను కొంతమందిని నమ్ముకొని నష్టపోయాను. అందుకే ఇప్పుడు నా ఫ్యామిలీ మాత్రమే నన్ను మొత్తం టోటల్గా మంచి ఇప్పుడు ప్రజల దగ్గర అవటానికి, అభిమానులకు దగ్గర అవటానికి, అభిమానులతో మాట్లాడటానికి, అభిమానితో ముఖాముఖి వాళ్ళు వచ్చి నిలబడకుండా, వాళ్ళు కూర్చోకుండా, వాళ్ళు హైదరాబాద్లో వెయిట్ చేయకుండా, అభిమాన సంఘాల ద్వారా, వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి ద్వారా, నిహారిక గారి ద్వారా, సుస్మిత గారి ద్వారా, అలాగే వాళ్ళ కుటుంబం ద్వారా ప్రతి ఒక్క అభిమాని ఆయన్ని కలిసే విధంగా, మాట్లాడే విధంగా, ఫోటో తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే అభిమానులు అందరూ కూడా ఆయన్ని స్వచ్ఛందంగా ప్రతిసారి ఒక టైం పెడతారు. ఆ టైంకి వాళ్ళకి టైం ఇస్తేప్పుడు ఆ టైంకి వెళ్ళి ఆయన ఇబ్బంది పడకుండా, అభిమాని ఇబ్బంది పడకుండా కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. కనుక ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆ కుటుంబం బాగుండాలి. ఆ కుటుంబం ఇంకా ఎన్నో పుట్టినరోజు ఇలాంటివి చేసుకుంటూ 10 మందికి సహాయం చేస్తూ ఎన్నో సూపర్ హిట్లు సినిమాలు. ఈ సంవత్సరం అంతా మెగాయుగం ఉంది. మెగాయుగం సినిమా అంతా మొత్తం సినిమాలు కాదు, అన్నీ మెగాయుగమే. కనుక బర్త్డే కూడా బ్రహ్మాండంగా అందరూ ప్రపంచం అంతా చేసుకుంటారు. అందరి ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు ఆయనకు ఉండి, వాళ్ళ కుటుంబానికి ఉండి, మంచి కొడుకుని, మీకు మంచి కొడుకుని ఇచ్చారు చిరంజీవి గారికి. మీకంటే దానకరుణ్ణి ఇచ్చారు. మీకంటే చాలా అద్భుతమైన హీరోని ఇచ్చారు. అంటే అనకూడదు కానీ అంత మంచి వ్యక్తి కొడుగ్గా రావడం అనేది ఆ దేవుడు ఇచ్చిన అదృష్టం. కనుక మళ్ళా ఆయనకు వారసుని ఇచ్చారు. కనుక చిరంజీవి గారు ఎల్లప్పుడూ మీ కుటుంబం బాగుండాలని ఆ దేవుడి ఆశీస్సులు, ప్రపంచంలో ఉన్న అభిమానుల ఆశీస్సులు, అందరూ ఆశీస్సులు ఉండి హ్యాపీ బర్త్డే టు అనియ. మీకు అందరు మీ కుటుంబానికి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అందరూ మీరు మీ కుటుంబం బాగుండాలని ప్రజలు, ప్రపంచం కోరుకుంటుంది. అభిమాన సంఘాలు కోరుకుంటున్నాయి, అభిమానులు కోరుకుంటున్నారు. కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.